హాయ్. దిస్ ఈస్ వన్. మీకు ఆల్రెడీ డెమో చెప్పాను కదండీ! ఒకవేళ మీరు చూడకపోతే వెళ్లి చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను ఇంకొక చిన్న డెమో లాంటిది పెట్టాననమాట. పైథాన్ ఇండెక్స్ ప్లానింగ్ అనేసి. ఎందుకంటే మీకు ఇంకా కొంచెము డీప్ క్లారిటీ వస్తదనమాట. దీంతో ఏం చెప్తాననేసి. అవేంటో చూద్దామా? సో, ఈరోజు సెషన్‌లో నేను చెప్పేదేందంటే పైథాన్ జర్నీ. అంటే ఇది ఎలా చెప్పబోతున్నాను, ఏం టాపిక్స్ చెప్పబోతున్నాను అనేసి నేను దీంతో చెప్తాను. తర్వాత డౌట్స్ క్లారిటీ. ఈ డౌట్స్ క్లారిటీ అనేది ఎక్కడ చేసుకోవాలి, ఏంటి అనేసి కూడా చెప్తాను. తర్వాత ప్లే గ్రౌండ్ ఫర్ ప్రాక్టీస్. అంటే నేనెక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఓకే. సో, జర్నీ విత్ పైథాన్. సో, నేను ఈ 14 టాపిక్స్ కవర్ చేస్తానండి పైథాన్‌లో. అవి ఏంటో చూద్దాం. ఇంట్రడక్షన్ టు పైథాను, ఇన్‌పుట్, అవుట్‌పుట్ బేసిక్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ కండిషన్స్, లూప్స్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్, కంపేరింగ్ స్ట్రింగ్స్ అండ్ నేమింగ్ వేరియబుల్స్, లిస్ట్స్, ఫంక్షన్స్, రికర్షన్, టుపుల్స్ అండ్ సెట్స్, డిక్షనరీస్, ఇంట్రడక్షన్ టు ఊప్స్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. మిస్క్డ్ ఆన్ టాపిక్స్. ఇవే అండి. నేను టాపిక్స్ కవర్ చేస్తాననమాట. డౌట్స్ క్లారిటీ. ఎక్కడ డౌట్స్ క్లారిటీ చేసుకోవాలనేసి కూడా నేను చెప్తాను. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండి ఇది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఫాలో అవ్వండి. ఫాలో చేసి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. లేదు ఇన్‌స్టాగ్రామ్ లేదు అంటే టెలిగ్రామ్ అయినా జాయిన్ అవ్వండి. సో, నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్. ఈ 2 లింకులు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇదే అండి డౌట్ క్లారిటీ ఇక్కడ జేసుకోవచ్చు మీరు క్లియర్‌గా. తర్వాత ప్లే గ్రౌండ్ ఫర్ ప్రాక్టీస్. సో, ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేసి క్రోమ్‌కెళ్ళండి. తర్వాత సెర్చ్ ఆన్‌లైన్ జీడీబీ. ఆన్‌లైన్ జీడీబీ అని సెర్చ్ చేయండి. తర్వాత పైథాన్ 3 అని సెలెక్ట్ చేయండి. అది ఎలానో నేను చూపిస్తాను. సో, ఇదే అండి గూగుల్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సో, ఇందులో వచ్చేసి మనము ఆన్‌లైన్ జీడీబీ అని సెర్చ్ చేయాలి. ఆన్‌లైన్ జీడీబీ. ఇక్కడ పైన లింక్ చూపిస్తుంది కదండీ! జీడీబీ ఆన్‌లైన్ డీబగ్గర్ కంపైలర్ కోడ్ అనేసి. దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుందండి. ఇక్కడ చూస్తే లాంగ్వేజ్ ఉంది ఇక్కడ. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ చేసుకోవాలి మనం. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్స్‌లో నొక్కితే పైథాన్ 3 అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇదే అండి. మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏమున్నా ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చనమాట. సో, చూసారు కదా! ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలనేసి. సో, ఇదే అండి. నెక్స్ట్ మనం ఈ సెషన్‌లో కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే పైథాన్ జర్నీ ఎలా ఉంటుంది, ఏంటి అనేసి అదొకటి చూసామనమాట. తర్వాత డౌట్స్ క్లారిటీ. ఎక్కడ డౌట్స్ క్లారిటీ చేసుకోవాలని చూసామనమాట. తర్వాత ప్లే గ్రౌండ్ ఫర్ ప్రాక్టీస్. ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలనేది కూడా చూసాననమాట. సో, తర్వాత మీ నుంచి నేను ఇదే అండి. నేను చెప్పబోయేటివి చాలా క్లియర్‌గా ఉంటాయి. మీరు చూస్తారు మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ నుంచి కావాల్సిందేందంటే మీరు చేయాల్సింది ఒక్క ప్రాక్టీసు. తర్వాత పెన్, బుక్ తీసుకుంటే చానా బెటరండి. నేనేమన్నా చెప్పేటివి రాసుకుంటే సరిపోతుంది. తర్వాత మీకేమన్నా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియోస్ ఫస్ట్ కాడ్నుంచి. ఎటువంటి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఎందుకంటే నేను ఎక్కువ టైం గూడా తీసుకోననమాట. కొంచెం తక్కువలోనే చెప్తాను కాబట్టి మళ్ళీ చూడండి. మీరు ఒకవేళ డెమో మిస్ అయ్యుంటే కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి చూడండి. ఓకే. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేనేమైనా మీకు అప్డేట్ ఇస్తే అందుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.